Hello guys, welcome to the review of the movie Toxic, acted by Yash and Nayanthara and Rukmini Basant and Tara Sutaria and Huma Qureshi and many others. రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక్కొక్క చూపడ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లెక్కి సాల్వ్ పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో ఫ్రెండ్స్, మీరు యూట్యూబర్ అవ్వాలనుకుంటున్నారా? కానీ రీసెంట్గా యూట్యూబ్ పెట్టిన గైడ్లైన్స్ ఏంటో మీకు తెలుసు కదా. ఇంతకుముందు వరకు 4000 అవర్స్ వాచ్ టైం రిక్వైర్మెంట్ ఉంటే ఇప్పుడు 8000 అవర్స్ రిక్వైర్మెంట్ ఉంది. 10 మిలియన్ షార్ట్స్ రిక్వైర్మెంట్ ఎంత ముందు ఉంటే ఇప్పుడు 20 మిలియన్ షార్ట్స్ రిక్వైర్మెంట్ ఉంది. సో ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అన్నట్టే ఉంటుంది యూట్యూబ్ జర్నీ. బట్ కంగారు పడకండి, మీలాంటి వాళ్ళ కోసమే నేను ఒక మార్గనిర్దేశకాన్ని అయితే తీసుకొని వచ్చాను. అదే యూట్యూబ్ కోర్స్. నేను ఒక యూట్యూబ్ కోర్స్ క్రియేట్ చేశాను. సో దాంట్లో హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అనే దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఆ కోర్స్ని మీరు పర్చేస్ చేయాలనుకుంటే వెరీ సింపుల్. మీరు ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయినట్టయితే కింద వీడియో కింద మన ఛానల్ నేమ్ కనబడుతుంది కదా, దాని పక్కన జాయిన్ బటన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే లెవెల్ 1 లెవెల్ 2 అని కనబడుతుంది. ఆ లెవెల్ 2 మీద క్లిక్ చేస్తే అది యూట్యూబ్ కోర్స్ మెంబర్షిప్. దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ని తీసుకోవచ్చు. ఒకవేళ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు అయితే ఛానల్ నేమ్ మీద కనుక క్లిక్ చేసినట్టయితే ఛానల్లోకి వస్తారు కదా, అప్పుడు బేసిక్గా అక్కడ జాయిన్ బటన్ కనబడుతుంది. అక్కడ మీరు క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ అనేది తీసుకోవచ్చు. అక్కడ మీకు లెవెల్ 2 అని కనబడుతుంది. దాని మీద క్లిక్ చేసి మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. సో లేట్ చేయకండి, లేట్ చేస్తే మీకే ప్రాబ్లం. ఫిబ్రవరి 1 లోపు మీరు మానిటైజేషన్ తెచ్చేసుకోవాలి, అప్పుడే మీరు సక్సెస్ అవుతారు, లేదంటే కష్టం. సో అందుకని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఆ మెంబర్షిప్ని తీసేసుకోండి. మీ యొక్క యూట్యూబ్ జర్నీని స్టార్ట్ చేసి ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్ అవ్వడానికి మీ యొక్క మొదటి ప్రయత్నాన్ని మొదటి అడుగుని వేయండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం. అండ్ ఇంకా టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే చెప్పే కంటే మీకు చూపిస్తే బెటర్. ఇట్స్ అ లాంగ్ 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 బిగ్ ఐరన్ రాడ్ అండ్ నా దగ్గర ఒకటే ఉంది కాబట్టి నేను ఒకటే చూపించగలుగుతున్నాను మీకు. మీరు ఇంటూ 10 వేసుకోండి, ఓకే? ఇంటూ 10 రాడ్స్తో సమానం అనమాట. రోత సినిమా అసలు ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది సినిమా అయితే మటుకు. నేను నా జీవితంలో ఫర్ ద ఫస్ట్ టైము ఒక సినిమా అయిపోయిన తర్వాత జనాలు బేసిక్గా సినిమా అయిపోయినందుకు చప్పట్లు కొట్టడం చూసా. పొర్రపాటున పార్ట్ 2 ఉంటుందేమో అని చెప్పి చాలాసేపు ఎదురు చూసాం మేము అందరం కూడా. లైక్ ఆ భూకంపాన్ని మేము మళ్ళీ తట్టుకోవాలన్నట్టుగా. లైక్ ఎంత దారుణంగా ఉంది, లిటరల్లీ వరస్ట్ టు ద కోర్ సినిమా అబ్బా. లిటరల్లీ వరస్ట్ అసలు. ఒక్క ఆస్పెక్ట్ కూడా బాగుంది అన్నట్టు లేదు. సీరియస్లీ ఒక్క ఆస్పెక్ట్ కూడా బాగుంది అన్నట్టు లేదు. దరిద్రాతి దరిద్రమైన సినిమా ఇది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇది సినిమాయే కాదు, ఇది ఏంటంటే ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన ఒక కార్యం అంతే. అంతకుమించి ఇంకేమీ లేదు ఈ సినిమా. ఎక్సెప్ట్ దట్ ఎంతసేపు ఐదర్ నరుక్కోవడం లేదా కాల్చుకోవడం లేదా వేసుకోవడం, ఇదే పని, ఇంకేమీ లేదు అక్కడ సినిమా మొత్తానికి కూడా. చాలా సినిమాలు డైరెక్ట్గా అంటే లైక్ ఆల్మోస్ట్ వెరీ మచ్ సిమిలర్గా 90% సిమిలర్గా కనబడుతూ ఉంటాయి మనకి. అందులో నాకు బాగా స్ట్రైక్ అయిన 2 సినిమాలు ఏంటో చెప్పనా? ఒకటి బేసిక్గా యానిమల్, రెండోది 1 నేను ఒక్కడిని. ఇది ఎందుకు వచ్చిందని మీకు అనుమానం రావచ్చు, అది మీకు మూవీ చూస్తే అర్థమవుతుంది. చూసే ధైర్యం మీకుంటే చూడండి. చెప్తున్నాను, యష్ కూడా ఈ సినిమా థియేటర్లో చూస్తే పడుకుడిపోతాడు. యష్ కూడా పడుకుడిపోతాడు. నాకు తెలిసి ఫైనల్ ఎడిట్ ఏదైతే ఉందో అది యష్ చూసుండడు, ఖచ్చితంగా చూసుండడు, అది కన్ఫామ్. అది చూసుంటే డెఫినెట్గా ఆ రోజు పడుకుడిపోయి మరుసటి రోజు లేచి ఏమైంది అంటే నిన్న పడుకున్నావు ఈరోజు లేచామని చెప్తున్నారు అందరూ కూడా. అంత జరుగును. ఒకటైతే వాస్తవం అబ్బా, యష్ అయితే అద్భుతంగా చేశాడు యాక్టింగ్. ఒక పర్టికులర్ పోర్షన్స్ ఆఫ్ సినిమాలో, కొన్ని సీన్స్లో, కొన్ని పోర్షన్స్ ఆఫ్ సినిమాలో యష్ యాక్టింగ్ ఎరగదీశాడు. లైక్ నెక్స్ట్ లెవెల్ అది. కానీ సీరియస్లీ ట్రైలర్లో చూసి ఏదో అనుకున్నాం కానీ టికెట్ క్యారెక్టర్ అది కూడా వితౌట్ బియర్డ్ యష్ను చూడలేకపోయాం. దట్ ఈస్ వన్ బ్యాడ్ థింగ్. రెండోది రవి బస్రూర్ బీజిఎం పెద్ద రంధ్రం పెట్టాడు సినిమాకి. అసలు ఏమీ లేదు బీజిఎం అయితే మటుకు. పోనీ సలార్ బీజిఎం అంటే పోనీ నాకు ఆ టైంలో పోనీ థియేటర్లో పోనీ ఫ్యాన్స్ అరిశారు, పోనీ నాకు వినబడలేదు సరిగ్గా, పోనీ బీజిఎం అంత ఇంపాక్ట్ అనిపించలేదు అని అనిపించి తర్వాత ఓటీటీలో సెకండ్ టైం చూసినప్పుడు అదిరిపోయింది అనిపించింది. ఓకే, బాగానే ఉంది. ఇది అలా కూడా కాదు కదా. ఎవడు అరుస్తున్నాడు అసలు, ఎవడు అరవలే, అయినా బీజిఎం చండాలంగా ఉంది. అక్కడ వినబడింది మొత్తం బీజిఎం అంతా కూడా. ఏమీ లేదు, డొల్లా. ఏమన్నా అరుస్తున్నారంటే మధ్యలో తొందరగా అయిపించారా బాబు వెళ్ళిపోతామని అరుస్తున్నారు. ఇదే జరిగింది మొత్తం. రోత టు ద కోర్ అబ్బా సినిమా అయితే మటుకు. మామూలు చండాలం కాదు సినిమా అయితే మటుకు. ఏమీ లేదు బేసిక్గా. అంటే లైక్ ఇది యష్ నేను పర్టికులర్గా అనలేను, అండ్ డైరెక్టర్ని కూడా నేనేం అనలేను. వాళ్ళు ఏదో అనుకున్నారు, ఏదో చేశారు. బేసిక్గా హీరో క్యారెక్టర్ ఇట్లా నెగిటివ్ షేడ్స్ని కలిగి ఉండడం అనేది మనం జనరల్గా చూస్తూ ఉంటాం కదా.
ఇక మీదట ఇలాంటి సినిమాలు ఇలా తీయకూడదు అనే దానికి టాక్సిక్ ఒక బెంచ్ మార్క్. ఇలాంటి సినిమా ఇలా తీయకూడదు అనే దానికి టాక్సిక్ ఈజ్ ఏ లిటరల్ బెంచ్ మార్క్. అసలు యూ షుడ్ నాట్ మేక్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్ లైక్ దిస్. ఇఫ్ యూ వాంట్ టు సీ అన్ ఎగ్జాంపుల్, సీ టాక్సిక్ మూవీ, దాట్స్ ఇట్. అది అన్నమాట పరిస్థితి. ఏమి చెండాలం, ఏమి దరిద్రం, ఏమి దారుణం, మరీ దరిద్రంగా ఉందా. అసలు ఎట్లా యాక్సెప్ట్ చేశారు ఈ కథని? ఏ యాంగిల్లో ఈ కథ అద్భుతంగా ముందుకెళ్ళిపోద్ది అనుకున్నారు? హాలీవుడ్ సినిమా అంటే ఎంతసేపు ఇదేనా? హాలీవుడ్ సినిమాల్లో ఎంత ఎక్స్ట్రాడినరీ ఎమోషన్స్ ఉంటాయి. ఆ ఎమోషన్స్ని క్యారీ చేయలేరా? ఒక్క ఎమోషన్ వర్కౌట్ అయితే ఒట్టు, లిటరల్లీ ఒక్క ఎమోషన్ వర్కౌట్ అయితే ఒట్టు. యష్ కెరియర్లో నాకు తెలిసి ఆయన పాన్ ఇండియా స్టార్ కాకముందు కూడా ఇంత నీచమైన సినిమా చేసి ఉన్నాడు. దీన్ని మళ్ళీ సాహోతో కంపేర్ చేస్తున్నారు, లైక్ పోస్ట్ బాహుబలి 2 పోస్ట్ KGF 2 అని చెప్పి. ఎట్లా? లిటరల్లీ ఈ రాడ్ ఇంటూ 10 సినిమా అయితే మటుకు అంతకంటే ఏం లేదు చెప్పడానికి. సీరియస్లీ ఇదా సినిమా? ఇది వేసుకొని దురంధర్ 2 క్లాష్కి వెళ్ళిపోదాం అనుకున్నాడు ఈ మహానుభావుడు. ఈ సినిమా వేసుకొని ఈ చీడ్చుకొట్టును అసలు ఇది కూడా రాకపోను. ఏమోలేండి అబ్బా, ఘోరాతి ఘోరంగా ఉంది. నేను మళ్ళీ వెళ్తా, నా గుండె కట్టిది కదా, నేను మళ్ళీ వెళ్తా. సెకండ్ రివ్యూ కూడా వస్తుంది, పక్కా వస్తుంది. అంటే లైక్ ఇది రెండోసారి చూసినప్పుడు ఇంకెంత నీచంగా అనిపించింది అనేది మాట్లాడుకోవడానికైనా వెళ్తా నేను ఖచ్చితంగా. అది పక్కా. అది అవుట్ రైట్ డిజాస్టర్ అబ్బా, అవుట్ రైట్ డిజాస్టర్. ఒక్క ఆస్పెక్ట్ బాగాలేదు. ఆ చిన్నపిల్లాడి క్యారెక్టర్ ఒకటి ఉండదు, మన ట్రైలర్లో చూపించారు కదా, వాడు చేసినా ఇంతకంటే బెటర్ ఎడిటింగ్ చేస్తాడు. ఏమి ఎడిటింగ్ అది, ఏమి స్టోరీ అది, ఏమి స్క్రీన్ ప్లే అది, అసలు సీరియస్ అది ఏమి సినిమా రా నాయన. అసలు ఇది ఇంత వరస్ట్ టు ద కోర్ సినిమాని నేను నా జీవితంలో చూడలే. ఎస్పెషల్లీ ఈ జోనర్లో కొద్దిగా బెటర్గా తీసినా డీసెంట్ టాక్ వస్తుంది కదయ్యా, డీసెంట్ ఫీల్ వస్తుంది కదయ్యా అలాంటి వాళ్ళ నుంచి. మరి నేనంటే కాదు, పోనీ ఆడియన్స్ అందరి నుంచి పోనీ వెళ్ళిపోవడానికి సిద్ధం అవుతున్నారు. లైక్ సీట్ ఎడ్జ్ మూవీ అనమాట ఇది. అంటే లైక్ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ అంటారు కదా, ఎడ్జ్లో కూర్చొని చూస్తుంటాం ఏం జరిగిందని చెప్పి. అట్లా బేసిక్గా ఇది కూడా కొంచెం ఆ జోనరే. మనం ఇది కూడా సీట్ ఎడ్జ్లోనే కూర్చుంటాం. ఎందుకు? ఎప్పుడు వెళ్ళిపోదామా అని. ఇది పర్ఫెక్ట్ సీట్ ఎడ్జ్ సినిమా. ఎప్పుడు అయిపోతే అప్పుడు వెళ్ళిపోదాం బాబోయ్, ఇంటికి వెళ్ళి కాఫీయో టీయో పెట్టుకొని తాగాలి అలవాటు లేదా, ఏదో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పడుకుంటూ పోవాలి, థియేటర్లోంచి వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి అన్న ఒక ఫీల్ కలిగించింది. అవుట్ రైట్ డిజాస్టర్. ఇట్స్ ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ సో మెనీ పీపుల్. లైక్ అంటే సినిమా కోసం చాలామంది కష్టపడ్డారు, వర్క్ చేశారు, నేను కాదన్న కానీ, బట్ ఇట్ ఈస్ వే టూ బ్యాడ్. దీనికి 600 కోట్ల బడ్జెట్ ఏందో వేస్ట్ అబ్బా. దారుణమైన సినిమా ఇదైతే మటుకు వదిలేసేయండి. సో ఇంకా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చినట్టయితే యష్ చాలా బాగా చేశాడు, కియారా కూడా బాగా చేసింది. నయనతారకు అంత స్కోప్ లేదు పర్ఫార్మెన్స్కి, ఉన్నంత వరకు ఓకే. సో పర్లేదు, అంత హెవీ స్కోప్ ఏం లేదు నయనతారకి. సో రుక్మిణి వాసంత్కి అంతే లేదు, జస్ట్ కమ్ అండ్ హ్యావ్ సమ్ ఫన్ అండ్ గో అన్నట్టే ఉంటుంది. కియారాకి కొంచెం పర్లే, కానీ కియారాది కూడా మోస్ట్లీ అట్లాగే ఉంటుంది. ఆవిడ పేరు ఏంది, తారా సుతారియా, హుమా ఖురేషి, వాళ్ళ పేర్లు గుర్తుండవు మనకు పెద్దగా ఈ బాలీవుడ్ పీపుల్. సో వాళ్ళ పరిస్థితి అంతే ఆల్మోస్ట్. అసలు ఏమోలే, యష్ ఒక్కడైతే ఎరగదీశాడు, కియారా కొంచెం బెటర్, కియారా కొంచెం బాగా చేసింది. వీళ్ళిద్దరూ స్టాండౌట్ పర్ఫార్మర్స్ అంతే ఈ ఎంటైర్ సినిమాకి. యష్ ఎరగదీశాడు, బట్ అదర్ దాన్ దట్ ఏం లేదు సినిమా అయితే మటుకు యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ పరంగా కూడా. అండ్ ఇంకా డైరెక్షన్ విషయానికి వచ్చినట్టయితే దండంరా దూత కాదు, దండంరా గీత ఐ మీన్ గీతూ మోహన్ దాస్. సో నీ గీత, నీ రాత ఈ సినిమాతో మారుతుంది అని నువ్వు అనుకొని ఈ సినిమాని కనుక నువ్వు తీసినట్టయితే సీరియస్లీ నువ్వు ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోవడం బెటర్ అని నా ఫీల్. సిస్టర్ మీరైతే మటుకు
వదిలేసి వెళ్ళిపోతే బెటర్ అని నా ఫీలింగ్. సీరియస్లీ అడే లైక్ 600 కోట్ల బడ్జెట్, యష్ని నమ్మి పెట్టుండొచ్చు, యష్ కోసం కొన్ని బుకింగ్స్ జరుగుతూ ఉండొచ్చు, అడ్వాన్స్ సేల్స్ గట్టిగా నడుస్తూ ఉండొచ్చు. బట్ అవుట్ రైట్ డిజాస్టర్ సినిమా ఇచ్చిన నువ్వు మటుకు లైఫ్ లాంగ్ యష్ ఫ్యాన్స్కి కానీ సినిమా ఫ్యాన్స్కి కానీ గుర్తుండిపోతావు. సినిమాని మర్చిపోతారు కొన్నాళ్ళకి నాకు తెలిసి. కొన్నాళ్ళకి ఎందుకే 2-3 రోజులకు మర్చిపోతారు, అది వేరే విషయం. 2-3 రోజులకు మర్చిపోతారు ఈ సినిమాని, ఓకే అది వేరే విషయం. కానీ నిన్ను మటుకు జీవితాంతం గుర్తుపెట్టుకుంటాడు యష్ అయితే మటుకు. వెర్ ఎవర్ ఐ గో ఐ క్యారీ ఏ పార్ట్ ఆఫ్ యష్ విత్ మీ అని చెప్పావు కదా. నువ్వేమో కానీ ఇప్పుడు యష్ క్యారీ చేస్తాడు ఎక్కడికి వెళ్ళినా కూడా పార్ట్ ఆఫ్ గీతూ మోహన్ దాస్, బికాస్ దట్ మచ్ డిజాస్ట్రస్ ఇంపాక్ట్ యూ గేవ్ టు హిమ్. హ్యాట్స్ ఆఫ్ డూడ్, ఫ్యాంటాస్టిక్. అంటే లైక్ నువ్వేమనుకున్నావు, లైక్ దిష్టి పోతుంది అట్లా ఏమని అనుకున్నావా? యష్కి దిష్టి బాగా తగిలింది, సో దిష్టి పోద్ది, ఈ సినిమా కనుక అట్టర్ ఫ్లాప్ అయితే అనుకున్నారు. ఏమనుకున్నారు? లైక్ సీరియస్లీ అవుట్ రైట్ రాడ్డు తీసావమ్మా, ఎట్లా తీయబుద్ధి అయింది నీకు? ఏందో డిజాస్టర్ అబ్బా. డైరెక్షన్ కూడా, సాంగ్స్ అండ్ బీజిఎమ్స్. నాకు ఒకటి అర్థమైంది, బేసిక్గా రవి బస్రూర్ అనే వ్యక్తి కూడా ప్రశాంత్ నీల్ పక్కన ఉంటేనే రైట్ మ్యూజిక్ కొడతాడేమో అని ఫీలింగ్ కలిగింది నాకు. ఐ డోంట్ నో వై. లైక్ ఇప్పుడు రాజమౌళి గారి కీరవాణి గారు ఎట్లాగో, ఈయన బేసిక్గా రవి బస్రూర్కి ప్రశాంత్ నీల్ అట్లా, అంటే కీరవాణి గారికి రాజమౌళి గారు ఎట్లాగో రవి బస్రూర్కి ప్రశాంత్ నీల్ అట్లా. ప్రశాంత్ నీల్ అనేటోడు పక్కన ఉండి నాకు ఇట్లా 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 కావాలని చెబితే అలా ఇస్తాడు, సో అది పర్ఫెక్ట్ ఉంటుంది. అది తప్పిస్తే తనకి డైరెక్ట్గా వదిలేస్తే రవి బస్రూర్ రాడ్లే ఇస్తాడన్న ఫీలింగ్ కలిగింది. సీరియస్లీ వరస్ట్ మ్యూజిక్, అసలు ఏమీ లేదు. మ్యూజిక్ లిటరల్లీ పడుకోబెట్టింది సినిమాని. అంటే సినిమా స్క్రీన్ ప్లే ఎట్లాగో పడుకోబెట్టింది, మ్యూజిక్ ఇంకా పడుకోబెట్టింది, అలా అన్నమాట. సో నాకు ఒకటైతే అర్థమైంది, యష్ బేసిక్గా గడ్డం లేకుండా, ప్రశాంత్ నీల్ లేకుండా, మ్యూజిక్ లేకుండా, రవి బస్రూర్ అండ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వచ్చిన మ్యూజిక్ లేకుండా కష్టం, ముందుకు వెళ్ళలేడు. అండ్ ఏఆర్ రెహమాన్ హ్యాన్స్ జిమ్మర్ సంగతి నాకు తెలియదు, కానీ రామాయణ పరిస్థితి, ఎందుకంటే అది రణబీర్ అంటే మల్టీ స్టార్ కిందకు వస్తుంది రణబీర్ అండ్ యష్ కాబట్టి, అట్లా అది వేరే విషయం. బట్ యష్ అయితే మటుకు సోలోగా అయితే మటుకు ఇదైతే చాలా కాంప్లికేటెడ్ ఉంది పరిస్థితి. ఇట్స్ వే 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 టూ బ్యాడ్ సినిమా అది, ఇదైతే మటుకు అవుట్ రైట్ అల్ట్రా ప్రో మ్యాక్స్ డిజాస్టర్ అది మరి పరిస్థితి. సో దట్స్ గైస్, ఇది మరి సినిమా. సో సోది లేకుండా ఒక్క ముక్కలో రేటింగ్ ఇస్తాను లాస్ట్లో. రేటింగ్ కొంతమంది నేను ముందు చెప్పేస్తుంటే రేటింగ్ ఇవ్వట్లేదు అనుకుంటారు, రెండు ఉంటాయి. సోది లేకుండా ఒక ముక్కలో ఈ టాక్సిక్ సినిమా గురించి చెప్పాలంటే నేను స్టార్టింగే చెప్పేశాను, మీరు గెస్ట్ చేస్తే. ధైర్యానికి వీర్యానికి మధ్య జరిగిన కార్యం అంతకుమించి ఇంకేమీ లేదు ఈ సినిమాలో. డన్ అండ్ డస్టెడ్, గాన్ కేస్ అయిపోయింది సినిమా, అది అర్థమైపోతుంది. అది ఎందుకు ఇంత వరస్ట్గా ఉందని చూడడానికి చూస్తే తప్ప సినిమాకైతే ఊడిపోవడం, అది పక్కా. అది ఇంక ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ అయితే ఐ విల్ గివ్ 1/5. అది కూడా ఎందుకు అంటే, ఏవో పాత సినిమాలన్నీ కూడా మిక్సీలో వేసి ఒక మిక్సర్ ఫ్రూట్ జ్యూస్ లాగా కొత్త ఒకటి తీశారు కాబట్టి ఒక సినిమాని, దానికి బాగా ఖర్చు అయింది కాబట్టి ఆ ఖర్చుకి 1 అంతే. కొన్ని విజువల్స్ అక్కడక్కడ బాగుంటాయి, యష్ పర్ఫార్మెన్స్ అక్కడక్కడ బాగుంది కాబట్టి 1 అంతే, మిగతా అంతా. సో దాట్స్ గైస్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మాత్రం అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గా. బాగా మీటర్ నెక్స్ట్ వీడియో, బై బై.